మెగా ఫ్యామిలీలో సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. దానికి గల కారణం బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా, ఫిలాంథ్రఫిస్ట్‌గా మనందరికీ సుపరిచితురాలు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా కనిపిస్తూ తనకి సంబంధించిన విషయాలు, తన ప్రొఫెషనల్ లైఫ్‌కి సంబంధించిన విషయాల్ని కూడా అందరితో పంచుకునే మెగా ఫ్యామిలీ కోడలు, ప్రముఖ బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్ అయిన ఉపాసన కొణిదెల గారు రెండవసారి తల్లి కాబోతున్నారు. అయితే ఈ విషయాన్ని ఓ మంచి వీడియోతో తన సీమంతం అంటూ ఆవిడ షేర్ చేసిన విషయం నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఉపాసన కొణిదెల, రామ్ చరణ్‌లకి 2023వ సంవత్సరంలో క్లింకారా పుట్టిన సంగతి మనందరికీ తెలుసు. మళ్ళీ కూతురు పుట్టిన 2 ఏళ్ల తర్వాత ఈ జంట ఇంకొకసారి తల్లిదండ్రులు కాబోతున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలోనే ఈ శుభవార్తని మెగా ఫ్యామిలీ ఓ పెద్ద పండగలా జరుపుకుంది. కేవలం దీపావళి పండగనే మాత్రమే కాకుండా ఆ పండగకి ఒక ప్రత్యేకత ఉండాలని, ఎప్పుడూ గుర్తుండిపోవాలి అన్నట్లుగా సురేఖ కొణిదెల గారే అందరితో మాట్లాడి అన్ని అరేంజ్‌మెంట్స్ దగ్గరుండి చూసుకొని తన కోడలి సీమంతాన్ని దీపావళి పండుగ రోజున అందరి సమక్షంలో, ముఖ్యంగా తన ఫ్యామిలీ మెంబర్స్, అంతేకాకుండా ఇండస్ట్రీకి చెందిన పలువురు స్టార్ సినీ సెలబ్రిటీలు, మరోపక్క సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో ఎంతో గ్రాండ్‌గా చక్కగా సాంప్రదాయ పద్ధతిలో పూలు, పళ్ళు మరియు పెద్దల ఆశీర్వచనాలతో తన కోడలి సీమంతాన్ని జరిపించింది. ఇలాంటి నేపథ్యంలోనే మామూలుగా ఇది ఇలా ఉంటే ఉపాసన కొణిదెల మరియు సురేఖ గారుల మధ్య అనుబంధం ఎలాంటిదో ఇద్దరు ఎన్నో సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అత్తాకోడళ్ళ మాదిరిగా కాకుండా ఓ తల్లిలా తనని చూసుకుంటుందని, ఆవిడని చూసి ఎంతో నేర్చుకున్నాను అని చెప్తే, మరోపక్క ఉపాసన మంచితనాన్ని కూడా సురేఖ గారు ఎన్నో సందర్భాల్లో బయటపెట్టారు. ఇదిలా ఉంటే మరి తన కోసం ఎంతో చేసిన కోడలు తన పేరు మీదే అత్తమ్మాస్ కిచెన్ అని ఒక వెబ్‌సైట్‌ని లాంచ్ చేయించి, తన చేతి రుచులు ఇంట్లోని వాళ్ళు మాత్రమే కాదు, ప్రతి తెలుగింట్లో ఉండాలి అని ఆవిడ స్టార్ట్ చేసిన బిజినెస్ కూడా మంచి గుర్తింపు సంపాదించుకుంది. అలాంటి తన కోడలి కోసం, తన కోడలు రెండవసారి తల్లి కాబోతుందన్న ఆనందంలో ఉబ్బితబ్బిబ్బైపోతున్న సురేఖ గారు ఏం చేశారో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే. ఇక సీమంతాన్ని దగ్గరుండి జరిపించడం మాత్రమే కాదు, తన కోడలికి ఎప్పటికీ గుర్తుండిపోయే విధంగా ఓ అపురూపమైన గిఫ్ట్‌ని కూడా ఇవ్వడం జరిగింది. అదేదో కాదండి, లక్షల విలువ చేసే ఒక డైమండ్ సెట్‌ని ఉపాసనకి సురేఖ కొణిదెల గారు గిఫ్ట్‌గా ఇచ్చారట. అంతేకాదు, వచ్చిన ఆడవాళ్ళందరికీ తన కోడలి చేత వాయినాలు ఇప్పించడానికి వెండి పళ్ళెంలో వచ్చిన ప్రతి ఒక్కరికి వెండి పళ్ళెంలో తాంబూలం ఇప్పించింది. ఇక ఆ తాంబూలంలో పూలు, పళ్ళతో పాటు వెండితో చేసిన కుంకుమ భరిణి, అంతేకాకుండా గంధము, వెండితో చేసిన కుంకుమ భరిణి, వెండి ఉయ్యాలల్ని ప్రతి ఒక్కరికి ఆ వెండి పళ్ళెల్లో పెట్టించి తన కోడలి చేత వచ్చిన ఆడవాళ్ళందరికీ వాయినాలు ఇప్పించింది సురేఖ కొణిదెల గారు. అలా తన కోడలు రెండవసారి తల్లి కాకపోవడం, అంతేకాకుండా ఈసారి డబుల్ ధమాకా అని చెప్తున్నట్లుగా ట్విన్స్‌కి జన్మనివ్వబోతుండడంతో సురేఖ ఉపాసన గారిని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారట. అందులోనూ మొదటిసారి ప్రెగ్నెన్సీ రావడం చాలా లేట్ అయిన తర్వాత రెండవసారి ప్రెగ్నెన్సీ రావడంతో ఈసారి ఇంకా జాగ్రత్తగా ఉండాలని, అందులోనూ ట్విన్స్ అవ్వడం వల్ల ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని ఆవిడ తన కోడల్ని దగ్గరుండి చూసుకుంటూ ఎంతో శ్రద్ధ వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి ఇలాంటి నేపథ్యంలోనే ఈసారి అందరి కుటుంబ సభ్యుల సమక్షంలో సీమంతం జరగాలని తన ఇంట్లోనే తానే దగ్గరుండి చూసుకోవడం, అన్ని పద్ధతులు, సాంప్రదాయాల నడుమ తన కోడలికి సీమంతాన్ని తన ఇష్ట ప్రకారంగా జరిపించిందట. అందుకే తన కోడలి కోసం అపురూపంగా లక్షల విలువ చేసే డైమండ్ నెక్లెస్‌ని గిఫ్ట్‌గా ఇవ్వడం మాత్రమే కాదు, ఇంటికి వచ్చిన ప్రతి ముత్తైదువు వెండి పళ్ళెంలో పూలు, పసుపు, కుంకుమ, అంతేకాకుండా ఓ వెండి ఉయ్యాలని పెట్టి అందరికీ తాంబూలం కూడా ఇప్పించింది. అలా మొత్తానికి సురేఖ కొణిదెల గారు తన కోడలి కోసం ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా? సీమంతం ఎలా జరిపించిందో తెలుసా? అంటూ ఎన్నో రకరకాల విషయాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలోనే రీసెంట్‌గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.